సాలగ్రామాలు తెస్తా అన్నారు. సాలగ్రామాలు, అవును. సాలగ్రామ శిల అంటే గండకీ నదిలో విష్ణువు, శ్రీ మహావిష్ణువు గండకీ నదిలో గండకీ గర్భంలో పుట్టినటువంటిది ఇవి. దీన్ని అంటే ఇది సాలగ్రామం. చక్కగా వీటిల్లో ఇది న్యాచురల్ గా ఇప్పుడు మనం ఏదైతే ఇది చూస్తున్నామో ఇది రెండుగా విభజింపబడినది. ఇది లోపల చూస్తే ఇప్పుడు ఇది ఈ కటింగ్ ఇది పగలగొట్టింది కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇది పగలగొట్టకుండా ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. లోపల నుంచి మనం జూమ్ చేస్తే మనకి ఆ రెండు చక్రాలు పైన కింద కనిపిస్తూ ఉంటాయి. ఇందులో లోపల నుంచి ఇంకా జూమ్ చేస్తే చక్రం కనిపిస్తుంటుంది పైనుంచి కింద నుంచి కూడా. అది పైనుంచి కింద నుంచి రెండు చక్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత సుదర్శన శాలిగ్రామం, లక్ష్మీనారాయణ శాలిగ్రామం, ఇది లక్ష్మీ నారసింహ. బాగుంది. పుట్టుకతోనే దీన్ని ఈ శిలని ఇవి ఎందుకంటే ఇవి ఖచ్చితంగా ఇంటి దగ్గర ఉంటే వీటికి ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి. అభిషేకము నైవేద్యము ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు చాలా మంది ఊరికే నైవేద్యము అంటే ఎందుకు పెట్టాలి నైవేద్యం అంటే ఇది విష్ణుశిల ఒకటి, దీని అనేది విష్ణుశిల అంటాము. జీవశిల, దీంట్లో జీవం ఉంటుంది. అందుకనే ఇది క్లోజ్ చేసి ఉంటే ఆ డిజైన్స్ ఆ చక్రాలు పెరుగుతూ ఉంటాయి. ముందు ప్లెయిన్గా ఉండేది, తర్వాత అది ఎంత కాలం అయితే అంత ఎక్కువ అది మెటల్తో అలా చేయబడి ఉంటుంది. దీంట్లో పంచలోహాలు బంగారంతో ఇక్కడ మనం అక్కడ గోల్డ్ కూడా మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే ఈ గర్భంలో అంటే అది విష్ణుశిల. శివకేశవులు ఇరువురికి భేదము లేదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. సో అందుకనే ఇన్ని విష్ణు రూపాలతో కలిపి ఈ శివశాలిగ్రామం కూడా శివలింగం మెటల్తో చక్కగా మెటల్తో లోపల ఈ రాతిని పగలగొడితే లోపల శివలింగం మెటల్తో సృష్టి రహస్యం. నదిలో న్యాచురల్ గా లక్షలాది కోట్లాది చక్కగా ఈ శివలింగం మనకి పెద్ద పెద్ద వీటితోనే శిలలు జనరల్ గా మంచి మంచి విగ్రహాలు చేస్తూ ఉంటారు శాలిగ్రామ శిలలతో. అలాంటిది గండకీలోదే. సో అది పవిత్రమైంది, విశేషమైంది. విష్ణు శిల అంటాము, జీవశిల అంటాము, జీవం కలిగి ఉన్నది. శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా ఈ శాలిగ్రామ శిలతో అది గుండ్రంగా ఉంటాయి, దండ చేసి ఉంటుంది, మాల వేస్తారు. శాలిగ్రామం మాల ఉంటుంది చక్కగా. సో విశేషమైంది ఇది. దీని గురించి అనుకోకుండా నేను మాట్లాడే వాళ్ళు చూద్దాం అనుకున్నాం, చూసుకున్నాం. రైట్, చూసిన వాళ్ళందరూ ఎంతో పుణ్యం చేసుకుంటే ఇది పారపర్యంగా వస్తే అభిషేకం చేసుకుంటారు, నైవేద్యం పెట్టుకుంటారు. లేకపోతే మనం పారపర్యంగా కాకపోయినా మామూలుగా అయినా తెచ్చి పెట్టుకోవచ్చు. చేస్తాము అన్న చేయగలము. పూజ గదిలో ఉంటాయా? నా పూజ గదిలో ఉన్నది వేరు, ఇది మామూలుగా మా కౌంటర్లో ఉన్నవి. కౌంటర్ తీసుకొచ్చారు. పూజ గదిలో అయితే తేం కదా.